యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కనులకు తెలియదే తనువుకు తెలుపదే వివరములడగదే నా గుండెలోతు సమయము కదలదే సకలము నిలవదే క్షణముక యుగమైన ఈ వింత ఖైదు నాలోన నువ్వు నేనైన నువ్వు నా కొంచె అంచుల్లో నీవే ఎదలోన తగువు నీ వల్లే వినవు ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే రాలకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా సార్ వారు ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకున్నందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. కానీ ప్రతిసారి ఈ పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. ప్రతి మనిషి సహనానికి ఒక లిమిట్ ఉంటుంది. నేను భరిస్తున్నాను కదా అని నువ్వు నా సహనంతో ఆడుకుంటున్నావు. అన్నిటికీ మించి నా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని డ్యామేజ్ చేస్తున్నావు. నువ్వు కాలేజ్కి వెళ్ళి అందరితో నా గురించి అలా చెప్పావంటే వాళ్ళు ఏమనుకుంటారు? నేను డిఎస్పి కార్తిక్ కృష్ణ డీప్గా లవ్ చేసుకున్నాం. అది నా ప్రొఫెషన్కి ఎంత మచ్చ? ఒక పని చేసే ముందు ఇవేవి ఆలోచించవా నువ్వు? సార్ వారు నేను అలా చేయడం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం నిజం, మనసులోని ప్రేమని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. మీ మీద నాకున్న ప్రేమని ఆ విధంగా చెప్పాను. షట్ అప్. తెలియక చేస్తే అది పొరపాటు అవుతుంది, కానీ నా గురించి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఎలాగే ప్రవర్తిస్తున్నావు అంటే ఏమనుకోవాలి? మీరంటే చచ్చేంత ప్రేమ అనుకోవాలి. మీరు చెప్పినంత తేలికగా నేను మిమ్మల్ని మర్చిపోలేనని అర్థం చేసుకోవాలి. స్టాప్ ఇట్. తెలుసో తెలియకో నీ మనసులో ప్రేమ కలిగి ఉండొచ్చు, కానీ నేను నా లైఫ్ గురించి చెప్పిన తర్వాత నువ్వు నీ ఆలోచన మార్చుకోవాలి. ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. అంతేగాని ఇలా ఇబ్బంది పెట్టేలా చిరాకు పెట్టేలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, పద్ధతి అంతకన్నా కాదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, విను. నా భార్య ఈ లోకంలో లేకపోవచ్చు, నా మనసులోనూ నా జ్ఞాపకాల్లోనూ తను బతికే ఉంది. నేను బతికినంతకాలం నా జ్ఞాపకాల్లోనే తను బతుకుతుంది, తన జ్ఞాపకాల్లోనే నేను బతుకుతాను. అది అర్థం చేసుకో. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమని చెరిపేసుకో. నేను ప్రశాంతంగా ఉంటాను, నీ లైఫ్ కూడా బాగుంటుంది.
అలా కాకుండా వీటి కారణంగా నీ లైఫ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చాలా బాధపడతాను. దయచేసి అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. ఆపే. అలా కాలేజీకి వెళ్ళి చెప్పటం, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయటం, ఇలాంటివన్నీ ఆపే. లేదంటే मैं सबको एक बार बोलूंगा, अगर नहीं सुना तो मार डालूंगा, मार डालूंगा, मार डालूंगा, मार डालूंगा, मार डालूंगा. ఏంటి ఈ మధ్య అబ్బాయి గారు బాగా పడుతున్నారు? నీ ప్రేమలో పడ్డానుగా. ఏం చేస్తాం, అబ్బాయి గారిని చూడగానే ప్రేమ పుట్టింది. తమరే కావాలని నా మనసు పట్టుపట్టింది. అందుకే నన్ను ట్రాప్ చేసావా? కాదు, లవ్ చేశాను. నాకు బాగా గుర్తుంది కార్తిక్, నిన్నెప్పుడైతే చూశానో ఆ క్షణం నా మనసు నాకు తెలియకుండానే నీ దగ్గరికి వచ్చేసింది. ఆ క్షణం నుండి నా గుండె నా మాట వినడమే మానేసింది. ఇంతగా ప్రేమించే ఓ అందమైన దేవత దొరకటం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. 287. ఏంటి? నువ్వు ఐ లవ్ యూ చెప్పాక నాకు పెట్టిన ముద్దుల సంఖ్య. హలో లెక్కల మాస్టారు. కాదు కాదు, ప్రేమ మాస్టర్. ఏంటి అలా కోరికావు? నా మొగుడు, నా బుగ్గ, నా హక్కు. హలో, అంత లేదమ్మా. ఫ్యూచర్లో ఈ బుగ్గ మీద ముద్దు పెట్టాల్సిన ఒక అమ్మాయి ఉంది. దీనికి సంబంధించిన సర్వ హక్కులు తనవే. ఏంటి, ఇంకో అమ్మాయా? అంటే నీకు ఇంకో ఫ్యామిలీ పెట్టే ఆలోచన ఉందా? చీటర్, ఎంత మోసం చేసావు, ఎంత నమ్మాను, ఎన్ని నాటకాలు ఆడావు, నన్ను ఎంత అమ్మాయి అంటే మనిద్దరికీ పుట్టబోయే మన కూతురు. పిచ్చి పిల్ల, ఇంకో అమ్మాయి అనగానే భయపడ్డావా? భయం కాదు కార్తిక్, నా ప్రాణమే పోతుంది. ఇంకెప్పుడు కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడకు. హే, నేనేదో సరదా కన్నాను. సరదాగా కాదు, సీరియస్గా స్ట్రాంగ్గా చెప్తున్నాను. రేపు మనకి కూతురు పుట్టినా దానికంటే కూడా నాకే నీ మీద అన్ని రైట్స్ ఉండాలి. సరేనా? సరే సరే. మళ్ళీ పార్టీ మార్చవుగా? పల్లవి, ఇంకా మనకి కూతురే పుట్టలేదు. నువ్వు అన్నావు కదా, ఖచ్చితంగా పుడుతుందిలే చిన్న రాక్షసి. కార్తిక్, నీ ప్రేమ కోసం నాకు రాసిన ఆయుష్ని ఎక్కువ పెంచమని రోజు దేవుణ్ణి అడిగే ఒక స్వార్థపరురాల్ని. నీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి.
నా ప్రేమ ఇప్పుడు ఎప్పుడు నీకే సొంతం, ఇంకెవ్వరికీ పంచను. సరేనా? నమస్తే అన్నా. నమస్తే. అదిగో వచ్చేసాడు. ఏంట్రా భార్గవ్, చాలా హుషారుగా ఉన్నావు, ఏంటి విషయం? విషయం కాదురా, మనసు ఆనందంతో ఫుల్లుగా నిండిపోయే విషయం. అవునా, ఏంట్రా అంత హ్యాపీ విశేషం? రేపు నా చెల్లి రాధికకి పెళ్లి చూపులు, అందుకే ఆనందంతో మీ అందరికీ సాయంత్రం పార్టీ ఇస్తున్నాను. చెల్లికి పెళ్లి చూపులంటే నిజంగా మనకు పండగ కంటే ఎక్కువరా. ఇంతకీ మన చెల్లిని పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవర్రా? మన భాస్కర్ వాళ్ళ అక్క కొడుకురా. అవునా, వాడు చాలా మంచోడురా. అరే, మనోడికి 100 ఏళ్ళు మాటల్లోనే వచ్చేశాడు. హే బావా, రా బావా. ఏంటిలా వచ్చావు? ఫోన్ చేస్తే నేనే వచ్చావాడిని కదా. నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. అవునా, రేపు పెళ్లి చూపులకి ఎన్ని గంటలకు వస్తున్నారో చెప్దామని వచ్చావా? లేదు, పెళ్లి చూపులకి రావట్లేదని చెప్పడానికి వచ్చాను. ఏమైంది బావా, ఎందుకలా అంటున్నావు? మీ చెల్లెలు 4 రోజులు ఆ పోలీస్ ఆయన ఇంట్లో ఉందని మన కాలనీలో అందరూ అనుకుంటున్నారు. చంపేస్తాను. నా చెల్లెల గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. 4 రోజులు ఒక ఆడపిల్ల పరాయి ఇంట్లో ఉంటే అందరూ ఇలాగే అనుకుంటారు. బావా, వాళ్ళందరూ పొరపాటు పడుతున్నారు బావా. నిజంగా నా చెల్లెలకి ప్రాణహాని ఉందని ఆ కార్తీక్ కృష్ణ ఇంట్లో ఉంది. సారీ భార్గవ్, ఇంత జరిగాక నేను నీ చెల్లిని పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను చూసి జాలిపడతారు. ఆల్రెడీ రాధిక కార్తిక్ దూరం అయ్యారు. దూరం చేశాను. రాధిక కార్తీక్ ని ప్రేమిస్తుందన్న విషయం ఏదో ఒక మంచి సందర్భం చూసి కార్తీక్ తో చెప్దామనుకున్నాను. కానీ ఇంతలోనే కార్తీక్ కి కాంచనవల్లి చెప్పేసింది. నా ఆలోచనని, నా ప్రయత్నాన్ని తలకిందులు చేసి పడేసింది. తన వల్లే కొంచెం నష్టం జరిగినా కొంచెం మంచి జరిగిందండి. మంచేంటి ధర్మా? రాధికకి కార్తీక్ గతం గురించి తెలిసినా సరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కార్తీక్తో పల్లవికి పెళ్లైన విషయాన్ని రాధిక పెద్దగా పట్టించుకోవడం లేదు. అది ఒక రకంగా సంతోషాన్ని కలిగించే విషయం. కాకపోతే ఇప్పుడు అసలు సమస్యల్లా రాధిక దగ్గరే ఉంది. ఏంటది? రాధిక దగ్గరకు నన్నెళ్ళి తనకు అర్థమయ్యేలా చెప్పమని, కార్తీక్ మీదున్న ప్రేమని మర్చిపోయేలా చెయ్యమని, రాధిక మనసు మార్చమని కార్తీక్ నాతో చెప్పాడు. ఈ విషయంలో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదండి. ఏదో ఒక విధంగా కార్తీక్ మనసు మార్చి పెళ్లికి ఒప్పిస్తే రాధిక కార్తీక్ల పెళ్లి జరిగిపోతుందని ఎంతో ఆశతో ఉన్నాను. కానీ కార్తీక్ ఏమో ఇలా అంటున్నాడు. ఈ విషయంలో ఓవైపు ఆనందంగా ఉన్నా మరోవైపు బాధగా ఉందండి. బాధపడటం ఎందుకు ధర్మా? ఏదో ఒక విధంగా కార్తీక్ని ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. రాధిక కార్తీకుల ప్రయాణాన్ని ఇక్కడి దాకా తీసుకొచ్చిన ఆ దేవుడు కార్తీక్ మనసు మార్చకుండా ఉంటాడా? వాళ్ళ 100 ఏళ్ల బంధాన్ని రాయకుండా ఉంటాడా? నానా, మరి రాధిక? నువ్వు రాధికని కలిసి చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అంటే రాధిక విషయంలో నీ నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని మార్చుకున్నావా? లేదు,
తన మనసులో నా మీద కలిగిన ప్రేమని చంపేసుకోమని స్వయంగా నేనే చెప్పాను. ఇంకెప్పుడు తన నా గురించి ఆలోచించదు, ప్రేమ అనే ప్రస్తావన తీసుకురాదు. వేడివేడిగా ఉప్మా తింటుంది అంటే ఈ రాధి ఇంకా రావట్లేదేంటే? తినండి తినండి, బాగా తినండి. అదిరిపోయే శుభవార్తుంది. చెప్తే ఇలా ఉప్మాలు కాదు, ఏకంగా బిర్యానీ తెప్పించుకొని తింటారు. శుభవార్త ఏంట్రా అది? ఆ పెళ్లి సంబంధం వాళ్ళు రాధీని చూడకుండానే పెళ్లి కొప్పేసుకున్నారా? ఇక ముందు పెళ్లి ముహూర్తం పెట్టించడమేనా? పెళ్లి ఒప్పుకోవడం కాదు, థూ అని నా మొహం మీద ఉమ్మేసినట్టు అవమానించారు. ఒరే భార్గవ్, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావటం లేదురా. వాళ్ళు నిన్ను అవమానించడం ఏంట్రా? అసలేం జరిగింది? ఇదిగో ఈ సంఘ సంస్కర్త వీరనారి 4 రోజులు ఆ పోలీసోడింట్లో ఉండొచ్చింది కదా. అయితే అయితే ఏంటని అంత అమాయకంగా అడుగుతావేంటమ్మా? లంకలో సంవత్సరం ఉండొచ్చిన సీతాదేవి గురించి జనాలు ఎలా చెవులు కొరుక్కున్నారో, ఇప్పుడు రాధి గురించి కూడా అలాగే చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మాటలు చివరికి తన పెళ్లికి శాపంగా మారాయి. రాధి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బొమ్మ గీసిందని మీ అందరి మీద కోపడ్డాను. కానీ మీరు నా మాట అంటేనే లెక్క లేకుండా తన నా పోలీసు ఇంటికే పంపారు. ఒక హంతకుడిని పట్టుకోవడానికి పోలీసులకి హెల్ప్ చేశాను. ఆ హెల్ప్ నా మెడకి ఇలా ఉరితాడులా చుట్టుకొట్టిందనుకోలేదు. ఆ పోలీసు ఇంట్లోనే రాధి క్షేమంగా ఉంటుందని చెప్పారు కదా. కానీ ఇప్పుడు చూడండి, వాడి వల్లే తనకి పెళ్లి కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. అయ్యో కృష్ణయ్య, ఎందుకయ్యా ఈ అమాయకురాలి జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఇక నేను ఎందుకు బ్రతకాలి? బ్రతికి ఏం సాధించాలి? అమ్మో అక్క రాధి, అమ్మ రాధి, అక్క అక్క తలుపుతీ అక్క, అక్క. అసలు దాని కాదమ్మా, నిన్ను అనాలి. అబ్బా ఒరే, నీ గోల ఆపరా కాసేపు. లోపల అదక్కడ ఏం చేసుకుంటుందో ఏమోనని భయంగా ఉంది. అక్క తలుపు తీయక్క. అమ్మ రాధి, తలుపు తీయమ్మా. ఇప్పుడు నాకు చావే గతి. అమ్మ రాధి, అమ్మ రాధి, నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకమ్మా. నీకోసం మేమంతా ఉన్నామమ్మా. తలుపు తీయమ్మా, తలుపు తీ. అమ్మా రాధి, ఏంటమ్మా, ఎవరో ఏదో అన్నారని ప్రాణాలు తీసుకుంటావా? నువ్వు ఏమైనా అయితే మేం బతకగలమా? తెలుసమ్మా తెలుసు, కానీ తప్పైనా తప్పలేదే. మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకి రారు అని తెలిసాక ఇక నేను ఎలా బ్రతకగలనమ్మా? ఎలా బ్రతకగలనమ్మా? నీకేంటమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా రాసి పెట్టుండాలి. అమ్మా,
అన్నయ్యకి బాగా తెలిసిన వాళ్ళే నన్ను అపార్థం చేసుకున్నారు. మరి బయట వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా చెప్పు? అందుకే నువ్వంటావు కదా, ఎక్కడ పోతే అక్కడే. ఆ తర్వాత ఏంటబ్బా గుర్తొచ్చి చాలు. ఎక్కడ పోతే అక్కడే రాబట్టుకోవాలి. థ్యాంక్స్ అమ్మా, టైంకి గుర్తు చేసినందుకు. లేదంటే గుర్తు తెచ్చుకోవడానికి 2-3 రోజులు పట్టేది. అందుకని ఆ పోలీస్ సార్ వారి వల్లే నా పరువు పోయింది కాబట్టి ఆయనతోనే నా పెళ్లి చేయండి. ఏం చేస్తాను? అక్కడే పోయింది కాబట్టి అక్కడే వెతుక్కుంటాను. ఈ మధ్య నా పరిస్థితి ఎలిసిపోయిన పార్టీ జెండలాగైపోయింది. అస్సలు టైం కలిసి రావట్లేదు. ₹1 దొంగ సంపాదన కూడా రావట్లేదు. దెబ్బకి గుండాకి సచ్చివాడిని కదే, ఏదో డైనోసారో తరుగుతున్నట్టు అరుపులంటే. నిజంగానే ఈ ఇంట్లోకి డైనోసార్ అడుగు పెట్టబోతుంది. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? డైనోసార్ అడుగు పెట్టడం ఏంటి? నువ్వు నిప్పిచ్చి మాటలు. అవును, ఆ డైనోసార్ పేరు సకల. సకల సకల సకల.